వెంటనే సినిమాలు రావడం మొదలుపెట్టాయి. సరే అదేదో సినిమాలో ఆయన చెప్తాడు కదా మా త్రివిక్రమ్ గారు, అదృష్టం తలుపు తట్టినప్పుడు తీయాలి. ఈ సినిమా అదృష్టం ఎందుకో తలుపు పెట్టిందో తెలియదు. నేను జీవితంలో ఆశించింది కాదు, నా జీవిత ఆశయం కాదు. ఇట్ వాజ్ నెవర్ మై అంబిషన్ టు బికమ్ అన్ యాక్టర్. మరి తలుపు ఎందుకు కొట్టింది. సో తీయగానే తలుపు తీశాను, వరుసగా సినిమాలు రావడం మొదలుపెట్టాయి. 20-21 ప్రాంతంలో కొంచెం చేశాను. ఆ కరోనా డిస్టర్బెన్స్ అందరిలాగే నాకు పడింది. ఒకసారిగా సెకండ్ వేవ్ కరోనాని మీకు తెలుసు కదా, మంచి రోజులు వచ్చాయి సినిమాతో పూర్తి స్థాయి నిడివి గల పాత్ర ఒకటి ఇచ్చి మారుతి గారు, అంతకుముందు F2 ద్వారా అనిల్ రావుపూడి, మహానుభావుడి ద్వారా మారుతి గారు, ఆరండి వేడుక శుద్ధంలో కళ్యాణ్ కృష్ణ, సుబ్రహ్మణ్యపురం అతను మా సంతోష్ జాగలపూడి, గీత గోవిందంలో పరశురాం పెట్ల, వీళ్ళందరూ ఒక దారి వేసేసారు. అన్నగారు వచ్చేయండి మీరు, ఇంక ఇలాగేదో అంటారు కదా సినిమాలో, బాపు గారి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వెటకారంగా చెప్తారు వెళ్ళడానికి అందరినీ ముఖ్యమంత్రి పదవిలో పోతూ ఉంటాయి. అందరినీ దిగిపో అంటున్నారు, ఒక బాలాజీ గారిని మాత్రం ఎక్కుపో అంటున్నారు, ప్రమోషన్ వచ్చిందని చెప్తాడు. అలాగా అందరూ పిలిచే అవకాశాలు ఇచ్చినప్పుడు ఇంక నేను ఆపుకోలేనంత ఉత్సాహాన్ని నింపేసింది సినిమా నాలో. ఇంకందుకే రాజకీయాన్ని మర్చిపోయి అటు వెళ్దామనే ఆశ కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో సినిమా యాక్టర్